మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానములో లేవియ కాండము ధ్యానిస్తున్నాం కదా. ఇంకా ముందుకెళ్ళి మరికొన్ని విషయాలు మనము ఈరోజు ప్రభు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించే ఉపదేశాన్ని మనము విందాము, ధ్యానించుకుందాము. లేవియ కాండము 23వ అధ్యాయము. లేవియ కాండము 23వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాను. తర్వాత మళ్ళీ ఒక 2 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పనిచేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. 22వ అధ్యాయములో 31వ వచనాన్ని చదువుకుందాం. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను. నేను యెహోవాను. 32వ వచనం చదువుతాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలులో ఉన్న పరిశుద్ధునిగా, ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. 21వ అధ్యాయము, ఇది లేవియ కాండము 21వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాను. మధ్య భాగము నుండి చదువుతాను. నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మీ మహాకృప చేత ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమందు ప్రభు దినాన మేమందరము మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు ద్వారా మీ పరిశుద్ధ సన్నిధానాన్ని కలిగి మిమ్మను ఆరాధించుటకు మాకిచ్చిన ధన్యతకై స్తుతిస్తున్నాం. ఇంతవరకు ఈ ఆరాధన క్రమం అంతటిలో మాకు తోడయుండి నడిపించుచు ఉన్న ప్రభువా మీకు స్తోత్రాలు. మరికొంత సమయం మీ సన్నిధిలో మేము ఉంటున్నాము. మీ మాటలు వినాలని, మీ ఉపదేశమును మేము ఆలకించాలని మీ వైపు చూస్తూ ఉండగా, దేవా మమ్మను దర్శించండి, మాతో మాట్లాడండి. వినిపించిన వాక్య భాగమును బట్టి స్తుతిస్తున్నాం. వివరముగా ధ్యానించుటకు ఆత్మ సహాయము మాకు అనుగ్రహించండి. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. నన్ను మీ నోటికి బూరగా వాడుకొనండి. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. మిమ్మును మీరు ప్రత్యక్షపరచుకొనండి. మీ మాటలే మాకందరికి వినిపించుమని, మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము వరుసగా లేవియ కాండము మొదటి నుండి అక్కడక్కడ కొన్ని వచనాలు మనము చదివి ధ్యానిస్తున్నాం. ప్రతి అధ్యాయము ప్రతి వచనాల వారిగా మనము ధ్యానించటలేదు, కానీ ఈ గ్రంథములో ఉన్న
సారాంశం ఏంటి, ఈ గ్రంథములో ఉన్న ముఖ్య అంశాలేంటి అనేవి మనము గ్రహించడానికి మనం ఇలాగూ ధ్యానించుటకు ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. అలాగూ మనం ఆదికాండము నుండి మొదలుపెట్టి నిర్గమకాండము, ఇప్పుడు లేవియ కాండానికి వచ్చాం. ఆదికాండములో ఏం జరిగిందో ఆ ఉన్న చరిత్రను మనము చాలా రోజులు ధ్యానించాము. మంచి ఆత్మీయమైన పాఠాలు నా మట్టుకు నేను నేర్చుకున్నాను. నా మట్టుకు నేను వాటిని అనుసరించడానికి ప్రయాసపడుతున్నాను. దేవుని భక్తుల యొక్క జీవితాల్లో ఎంతో మాదిరికరమైన విశ్వాస జీవితాన్ని మనం చూసాం. అలాగే నిర్గమకాండములో దేవుని ప్రజలను దేవుడు ఎలాగో ఐగుప్తులో నుండి విడిపించాడో, అరణ్య మార్గం గుండా ఎలాగో నడిపించాడో అది మనం ధ్యానిస్తూ వచ్చాం. అద్భుతమైన దేవుని హస్తాన్ని తన ప్రజల ఎడల చాపి ఐగుప్తులో నుండి విడుదల చేసి అనేక అద్భుతాల చేత దేవుని మహిమను వారికి కనుపరిచాడు. అరణ్యములో దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారమును తన కొరకు ఏర్పాటు చేయాలని కోరుకొని ఆ విధంగా దేవుని నివాసము కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా. ఇప్పుడు లేవియ కాండములో మనము దేవుడు వారికిచ్చిన ఆజ్ఞలు, లేవియ కాండము అంటే లేవీయులకు సంబంధించింది, అంటే లేవీయులకు ఎక్కువగా సంబంధించిన విషయాలు. లేవీయులనే దేవుడు కోరుకొని తన కొరకు పని చేయడానికి, అది ప్రత్యక్ష గుడారములో కానీ యాజకులుగా కానీ, ఆ ప్రత్యక్ష గుడారపు వస్తువులను కానీ మోయడానికి కేవలము లేవి వంశస్థులను మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే వారికి ప్రత్యేకంగా, ప్రజలందరి కొరకు వారికి ప్రత్యేకముగా అనేక విషయాలు ఈ లేవియ కాండము ద్వారా తెలియజేస్తూ, నేడు మనకు కూడా ఈ లేవియ కాండము నుండి నేటి ప్రభునందు విశ్వసించిన మనకు ఎన్నో ఆత్మీయమైన పాఠాలు తెలియజేస్తున్నాడు. వీటన్నిటిని విని ఒక చరిత్రగా కానీ లేక బైబిల్ జ్ఞానాన్ని నేను పొందుతున్నాను అనుకోవడానికి మాత్రమే కాదు, వీటిని మనము వింటున్నప్పుడు మన జీవితాల్లో అనేక లోపాలను దేవుడు చూపిస్తాడు. దేవుని వాక్యము అద్దము వంటిది. దాన్ని చూచినప్పుడు మనలో ఉన్న లోపాలేంటో మనకు కనిపిస్తాయి. కనుక వాటిని మనము చూచినప్పుడు సరిచేసుకోవాలి. అద్దాన్ని చూచి సరిచేసుకొనని వాడు ఎవ్వడూ ఉండడు. అంత బాగున్నా చేతితో ఏదో ఒక, ఇప్పుడు అద్దం ఎదుటికి పోయినాం అనుకోనండి, చూచి అట్లనే వెళ్తామా? వెళ్ళం కదా. అంత బాగానే ఉన్నాం. మన మట్టుకు మనం అంత చక్కగా అలంకరించుకొని ఉన్నాం. ఒకసారి అద్దం ఎదుట చూసుకుందాం అనుకుంటాం. అంత బాగున్నానని అలాగే ఉన్నవారు చెప్పండి. ఏమి చేతులు ఆడించకుండా, మళ్ళీ ఎక్కడ ముట్టుకోకుండా, ఏది సవరించుకోకుండా, ఏదో ఒక చోట అంత బాగున్నా కానీ చేతి ఎక్కడో ముఖము, బట్టలు, ఆభరణాలు ఏదో దిద్దుకొని పక్కకి వెళ్ళిపోతాం. దేవుని వాక్యం కూడా అలాగే. నేను అంత బాగున్నాను అనుకునే వారిని కూడా సవరించడానికి దేవుడు వాక్యం అనే అర్థాన్ని చూపిస్తాడు. ఆ ప్రతి చిన్న దాన్ని కూడా మనము మన జీవితాల్లో సరిచేసుకోవడానికి ప్రయాసపడాలి. ఇలాగ మనము లేవియ కాండములో ముఖ్య అంశం ఏంటి? ఒకే ఒక అంశాన్ని నేనైతే కనుగొన్నాను. అనేకులు అనేక విధాలుగా దీన్ని స్టడీలోనికి తీసుకొస్తారు, నేర్చుకోవడానికి ఉన్నాయి. ఇందులో ఒకే ఒక మాట లేదు. ఈ గ్రంథమంతా ఎన్నో సత్యాలు దేవుడు
దాచుంచాడు. మనం మళ్ళీ మళ్ళీ ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఇంకా మళ్ళీ మనకు అనేక విషయాలు క్రొత్తగా నేర్పుతాడు. ఇప్పుడు మనకు ప్రభు నేర్పేది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత అనేది విశ్వాస జీవితానికి, దేవుని ప్రజలకు చాలా శ్రేష్టమైనది. అదే శ్రేష్టమైనది. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయనకు చెందుతుంది అని, ఆయన ఆలయానికి చెందుతుంది అని కీర్తనల గ్రంథములో రాశాడు. పరిశుద్ధులలో ఆయన మహనీయుడు. ఆయన పరిశుద్ధతను మనము వర్ణించజాలము. కనుకనే ఎప్పుడు ఈ గ్రంథములో ఏం చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులయ్యుండుడి. దేవుడు కోరేది అదే. దేవుడు ఎలాగున్నాడో అలాగే మనలను నిర్మించాడు. ఆది కాండానికి వెళ్తే ఎలా కనిపిస్తారు? మానవుడు ఎలాగూ నిర్మించబడ్డాడు? తన పోలిక చొప్పున తన స్వరూపాన్ని ఇచ్చి నిర్మాణం చేశాడు. దేవుడు ఎలాంటివాడో చెప్పాడు మనకిప్పుడు. ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడను అన్నాడు. ఆయన స్వరూపము పరిశుద్ధమైన స్వరూపం. అదే నిష్కలంకమైనది, నిందారహితమైనది. మన ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపములో కూడా అది పౌలు రాసిన పత్రికల్లో వర్ణించాడు. పవిత్రుడు, నిందారహితుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని దైవకుమారుడుగా మనకు ప్రత్యక్షమైన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి వర్ణించాడు. పరలోకమందు దేవుని గూర్చి సెరాపులు, కెరూబులు వర్ణిస్తున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నారు ఆయనను. మరో మాట లేదు అక్కడ. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథములో ఆరాధనలో మహిమయు, ఘనతయు, ఐశ్వర్యమును, ప్రభావమును ఆయనకే కలుగునుగాక అని ఈ మాటలే వినిపిస్తాయి మనకు. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో యెషయా భక్తుని యొక్క ప్రత్యక్షతలో ఏం చూశాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సెరాపులు, కెరూబులు, దూతల సమూహం అంతా ఆరాధిస్తున్నారు. అక్కడ పాటలు పాడతారు, గాన ప్రతిగానాలు జరుగుతాయి. అంతా ప్రభువుకు మహిమయే. ఇక్కడలాగా అవివి ఈ పాటలు రాసి మనకు హెచ్చరికలు ఉండేవి. అక్కడ ప్రభువును మహిమపరిచేదే. ఎవరికి హెచ్చరికలు ఉండయి, ఎవరికి గద్దింపులు ఉండయి, ఎవరికి ఏముండదు. అందరూ చేరిన వారంతా పరిశుద్ధులు. ప్రభువును ఆరాధించడమే వారి పని. ఒకరోజు మనం అక్కడ ఆరాధిస్తాం. కనుక ఇక్కడ పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను నేర్చుకోవాలి, పరిశుద్ధతను గూర్చి పాడుతూ ఉండాలి. పరిశుద్ధతయే ప్రధానమైన అంశము లేవియ కాండములో. బలులలో దేవుడు పరిశుద్ధతను కోరాడు. బలులు అర్పించినా పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. యాజకత్వము చేసినా పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఏ యాజకుడు దేవుని సన్నిధికి సమీపించకూడదు. ఆహార పదార్థాల్లో కూడా పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధమైనవే తినాలి అన్నాడు. వారికిచ్చిన ఆజ్ఞలో ఇది ఒక్కటి మనకు వేరుగా ఉన్నది. మనం తినే వస్తువులను గూర్చి ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడుతుంది అన్నాడు. వస్తువులు ఏది తిన్నా, ఏ దేశానికి, ఏ ప్రాంతానికి అలవాటు ఉన్నది తినే విషయాల్లో. దేవుడు అన్నీ అనుమతించాడు. ఒకప్పుడు దేవుడు శాకాహారాన్ని అనుమతించాడు. ఎప్పుడు? నోహవు కాలం వరకు, జలప్రలయం వరకు వారు మాంసాహారాలు కాదు, మాంసమును భుజించేవారు కాదు. ఆ తర్వాత జలప్రలయము తర్వాత అన్నీ అనుమతించాడు. మాంసాహారాన్ని వారు తినవచ్చు అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ధర్మశాస్త్రానుసారంగా ఈ మాంసాహారములో కూడా ఏవి తినాలి, ఏవి తినకూడదు అనేది వారికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మనకు ఆజ్ఞాపించినవి తినే విషయంలో ఏ వాదం ఉండద్దు మీకు. ఏది తిన్నా దేవుడు ప్రార్థనతో అది పవిత్రపరుస్తాడు. గనుక తినే విషయంలో మీరు వాదించకూడదు.
తినే విషయంలో ఒకడు విశ్వాస విషయంలో బలహీనుడైపోవద్దు అని తెలియజేశాడు. అది విస్తారంగా మనము రోమా పత్రికలో నుండి మనము ఆలోచన చేసాము, కొరింథీ పత్రికలో నుండి, తిమోతి పత్రికలో కూడా రాశాడు. సమాజములో కూడా మనము పవిత్రతను కాపాడుకోవాలి. సమాజములో ఉన్న బంధాలు ఉన్నాయి, అనుబంధాలతో మనం ఉన్నాము. సమాజంలో తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అత్తమామలు ఉంటారు, బంధువులు ఉంటారు, సమాజంలో అనేకులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఈ సమాజంలో ఎలాగూ మనము పవిత్రతను కాపాడుకోవాలి. పవిత్రమైన బంధాలు దేవుడు ఏర్పాటు చేశాడు, వాటిని మీరకూడదు. లేవియ కాండములో 18వ అధ్యాయము 19వ అధ్యాయములో రాశాడు, చాలా వివరంగా రాశాడు. వ్యక్తిగతంగా మనం చదువుకోవచ్చు, వాటిని నేర్చుకోవచ్చు, కాపాడుకోవాలి పరిశుద్ధతను. తల్లిదండ్రులను ఎలాగూ గౌరవించాలి, తల్లిదండ్రులు ఎలాగూ సన్మానించాలి. శ్రేష్టమైన బంధాన్ని దేవుడిచ్చాడు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత దేవుడంటే ఎరగడు, వారు ఎరిగేది తల్లిదండ్రులే. మొదట తల్లిని ఎరుగుతారు, ఆ తర్వాత కొంతకాలానికి తండ్రిని ఎరుగుతాడు, ఆ తర్వాత ఇంటి వారిని గుర్తిస్తారు. వారు ఎవరైనా పోయి చేతిలో రమ్మంటే రారు పిల్లలు, వీరు వేరుగా కనిపిస్తారు, ఇంటి వారిని గుర్తిస్తారు. ఆ తర్వాత మనము ఎక్కడ మెదులుతున్నామో వారిని గుర్తిస్తారు. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు అందుకే చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఇలాంటి వారికి దేవుని రాజ్యము అన్నాడు. ఇవన్నీ దేవుడు మనకు నేర్పించే పాఠాలే. మన హృదయాన్ని అలాగూ పవిత్రంగా కాపాడుకోవాలి, దేవుడిచ్చిన అనుబంధాలను గౌరవించాలి, సన్మానించాలి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడాలి. మన మట్టుకు మనమే ఉండాలి. ఒకరిని చూపిస్తే ఒకడు నరకానికి వెళ్తాడు, నేను వెళ్తానంటే అప్పుడు నిన్ను కూడా అదే పనికి వెళ్ళిపోతావు. మరి ఒకడు నష్టపోతున్నాడంటే వాడిని కోరుకోం కదా మనము. వాడు నష్టపోతున్నాడు, నేను అలాగే నష్టపోతాను అంటామా? చెప్పండి. ఎవడైనా బాగుపడితే నేను ఉండాలనుకుంటారు, నేను అలాగే ఎదగాలి అనుకుంటాను. కనుక ఈ విషయంలో, వ్యక్తిగత విశ్వాస విషయంలో, పరిశుద్ధత విషయంలో ఎవరిని మనము చూచి కాదు, దేవుని వాక్యాన్ని ఎరిగి, వాక్యాన్ని మనకు చూపిస్తున్న దేవుణ్ణి మనం ముందుంచుకొని, అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తే మనకు మాదిరి. ఆయన తన అడుగుజాడలలో నడుచున్నట్లుగా మనకు మాదిరి ఉంచిపోయెను అన్నాడు. ఆయన అడుగుజాడలే మనకు మాదిరి. ఏ మనుష్యుని మనం ముందుంచుకోకుండా ఉండాలి. కొందరు భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, బోధించిన వారు ఉన్నారు, వాక్యం చెబుతున్నది, అట్టి వారిని మీరు మాదిరిగా ఉంచుకోనండి. వారి శ్రమ ఫలితాన్ని మీరు, వారి విశ్వాసాన్ని మాదిరిగా ఉంచుకోమన్నాడు. అన్నీ మాదిరిగా ఉంచుకోమని చెప్పలేదు. వాక్యాన్ని చూడండి, వారి విశ్వాసమును అన్నాడు, వారి ప్రవర్తన ఫలాన్ని మీరు మాదిరిగా ఉంచుకోమన్నాడు. అంటే ఒక వ్యక్తిలో కొన్ని మంచి గుణాలు ఉంటాయి. నా మట్టుకు నేను చాలా సేవకులను మాదిరిగా ఉంచుకున్న విధానాలు, ప్రతి ఒక్కరిలో ఒక గుణాన్ని నేను పొందాను. నేను అనేక చోట్ల ఈ సాక్ష్యాన్ని కూడా చెప్తాను. ఒక్కొక్కరిలో ఒక్కొక్క అద్భుతమైన గుణాన్ని దేవుడు ఉంచాడు. వారు ఆ ప్రభు సేవలో ఉండి దేవుడిచ్చిన అద్భుతమైన ఆ గుణలక్షణాలతో అనేకులను ప్రభు వైపు మళ్లించిన వారి జీవితాన్ని చూచి నేర్చుకున్నాను. నేను మలుచుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాను. ఇలాగూ మనుషులలోని కొన్ని మాదిరికరమైన విషయాలు మాత్రమే మనము గ్రహించాలి. ప్రభు కూడా చెప్పాడు, మీకు బోధించేవారు ఉన్నారు, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, వారి బోధను మీరు వినండి, వారు చేసే కార్యాలు మీరు చేయకండి అన్నాడు. లోపాలు ఉన్న వాటిని వారు దిద్దుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు, ప్రార్థన చేయాలి. కానీ మంచి క్రియలు ఉన్నాయి చూడండి, మాదిరిగా ఉంచుకోవాలి. పరిశుద్ధత విషయంలో ప్రభువునే మనం మాదిరిగా ఉంచుకోవాలి. దేవుని వాక్యమే మన ముందుంచుకొని మన జీవితాలను సరిచేసుకోవాలి. నా పక్కవాడి ఇలాగ ఉన్నాడు కదా, వీని సంగతి ఏంటి అని మనము ఆలోచించడానికి అవసరత ఉండదు. ప్రభు చూసుకుంటాడు.
ప్రభువే సరిచేస్తాడు. ప్రతి ఒక్కరిని బాగు చేసేవాడు ప్రభువే. అందరి హృదయాలను సరిచేసేవాడు ప్రభువే. మనము కేవలం ప్రార్థించాలి, అంత మాత్రమే దేవుడు మనకు అనుమతించాడు. ఈ సమయంలో మనము పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడు? ఇప్పుడు సమాజములో పరిశుద్ధత, సంఘములో పరిశుద్ధత. పరిశుద్ధ సంఘము అన్నాడు. సంఘానికి చాలా మంచి పేరు దేవుడు తన దృష్టిలో మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ సంఘముగా కూడవలెను. సంఘాలుగా కూడవలెను కాదు, సంఘముగా కూడుట కాదు. ఇక్కడ ఒకటి ఆలోచించండి, పరిశుద్ధ సంఘముగా కూడాలి అంటే సంఘం అనేది పరిశుద్ధమైనది. అపోస్తలుడైన పౌలు పత్రికలో వ్రాస్తున్నప్పుడు ఒక్కొక్క పత్రికకు ఒక విధంగా రాశాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని సంఘము అన్నాడు, దేవుని సంఘం అన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో చూస్తే గలతీలో ఉన్న సంఘాలు అన్నాడు. తర్వాత పరిశుద్ధులు, విశ్వాసులు అని కొన్ని పత్రికలు రాశాడు. కొరింథీ పత్రికలో ఎక్కువగా దేవుని సంఘము అనేది వాడాడు ఈ పదాన్ని. ఎందుకంటే కొరింథీ సంఘములో కొన్ని వివాదాలు కలిగాయి. కొందరు అనుకున్నారు ఈ సంఘము పౌలు సంఘం అనుకున్నారు, అందుకే మేము పౌలు వారమని కొందరు అతిశయించారు. కొందరేమో మేము పేతురు వారము, కేఫా వారము, పేతురు ద్వారా రక్షింపబడ్డాము, ఈ పేతురు సంఘం అనుకున్నారు. కొందరేమో అపోల్లో సంఘం అనుకున్నారు, కొందరేమో మేము క్రీస్తు సంఘము అని అతిశయిస్తూ ఉన్నారు. సంఘాన్ని గూర్చి వివిధంగా ఆలోచనలు ఉంటాయి. ఈ రోజుల్లో కూడా ఫలాని వారి సంఘము, ఫలాని వారి సంఘము చెప్పుకుంటే నా సంఘం అని నేను కూడా చెప్పుకోవడం చాలా పొరపాటు అవుతుంది. నా సంఘము, నీ సంఘము అనేది ఎప్పుడు రాకూడదు. మనం కూడా ఎప్పుడు ఆ వ్యక్తుల గుర్తింపు కొరకు, సంఘ గుర్తింపు కొరకు ఆ వ్యక్తులను మనము అనుకుంటాం. కానీ సంఘము మాత్రము దేవుని సంఘమే. దేవుని సంఘము మామూలు సంఘం కాదు, ఇది పరిశుద్ధ సంఘము. పరిశుద్ధ గ్రంథములో దుష్టుల సంఘము అని కూడా వ్రాయబడింది. దుష్టుల సంఘము చూద్దామా ఆ మాట ఎక్కడున్నదో? కీర్తనలు 26వ అధ్యాయము. కీర్తనలు 26వ అధ్యాయములో 5వ వచనం చూద్దాం. చూడండి, దుష్టుల సంఘము నాకు అసహ్యము అన్నాడు. దుష్టుల సంఘము నాకు అసహ్యం అంటే సంఘాలు, పరిశుద్ధ సంఘము ఉన్నది కదా, మరి ఇంకా వేరే సంఘాలు ఉంటాయో? ఒకటే సంఘం కదా పరిశుద్ధ సంఘము అంటే. దుష్టుల సంఘాలు కూడా ఉంటాయి అని మనము ఎరగడానికి ఈ మాటను మనము ఆలోచించాలి. ఇంకొక మాట చెప్పాడు ప్రభు ప్రకటన గ్రంథములో సంఘాలకు వ్రాస్తూ, సాతాను సమాజము అన్నాడు. సాతాను సమాజము. ప్రకటన గ్రంథం చూడండి 2వ అధ్యాయములో 9వ వచనములో స్మరణ సంఘముతో వ్రాస్తూ, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును అన్నాడు. యూదులు గాక సాతాను యొక్క సమాజం ఉన్నది. సమాజము, సంఘము, సమాజము, సంఘము ఇవి సిమిలర్ వర్డ్సే, కొంత భేదం ఉంటుంది. కనుక ఇప్పుడు చూసాం కదా, సాతాను సమాజం ఉన్నది, దుష్టుల సంఘం ఉన్నది, దేవుని సంఘం ఉన్నది. దేవుని సంఘములో కూడా పరిశుద్ధ సంఘము అనేది మనము ఎక్కువగా ధ్యానించాలి. ఆ మాట కూడా పౌలు రాశాడు సంఘాన్ని గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చూద్దాం. 33వ వచనాన్ని చదివితే, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు అన్నాడు. ఇప్పుడు సంఘము, పరిశుద్ధ సంఘము అంటే పరిశుద్ధుల సంఘము, అదే పరిశుద్ధ సంఘము అంటే సంఘములో అంతా ఎవరుంటారు? పరిశుద్ధులు. దాన్నే పరిశుద్ధ సంఘము అన్నాడు.
సంఘాన్ని దేవుడు వర్ణిస్తూ అది ప్రభు యొక్క శరీరము, క్రీస్తు శరీరముగా వర్ణించాడు. క్రీస్తు శరీరం ఎలాంటిది చెప్పండి? ఆయన దేహముతో కూడా పరిశుద్ధుడే. ఆయన శరీరము పరిశుద్ధమైనదే. చెప్పండి ఎవరైనా, ఏమీ చెప్పడం లేదు ఎవరెందుకు? అనుమానమా? దేవుని శరీరము పరిశుద్ధమైనదే. సంఘము ఆయన శరీరము, శిరస్సు కూడా ఆయనే, క్రీస్తే. క్రీస్తు యొక్క స్వరూపమే సంఘము. కనుక సంఘములో పరిశుద్ధత, పరిశుద్ధులతో ఉన్న సంఘమే పరిశుద్ధ సంఘము. పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అన్నాడు. కూడుకునే వారంతా పరిశుద్ధులుగా ఉండాలి. దీని భావం ఏంటి? కూడుకునే వారంతా పరిశుద్ధులుగా ఉండాలి. ఈ పరిశుద్ధత మనము స్వయముగా పొందిన పరిశుద్ధత కాదు. ప్రభువైన యేసు రక్తములో కడగబడిన పరిశుద్ధత మనకున్నది. ఆ తర్వాత మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనము పరిశుద్ధులంగా ఉండడానికి దేవుడు ఆజ్ఞాపించాడు. పేతురు రాసిన పత్రికలో చూడండి, మొదటి పత్రిక 14-16 వచనములో మనం చూచినట్లయితే, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఇప్పుడు మనము ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడిన పరిశుద్ధత మనకుండగా మన ప్రవర్తన ద్వారా పరిశుద్ధులంగా ఉండమన్నాడు. నేను యేసు రక్తములో కడగబడిన పరిశుద్ధుడను కానీ నా ప్రవర్తన విషయములో నేను పరిశుద్ధత లేకపోతే ఏమవుతుంది? అది పరిశుద్ధులుగా లెక్కించబడం మనము. నీకు మంచి తెల్లని వస్త్రాలు ఉన్నాయి, కానీ ఆ తెల్లని వస్త్రాల మీద నీకు డాగుంటే ఏమంటావు? అది బాగున్నదంటావా? పరిశుభ్రంగా ఉన్నదంటావా? తెల్లగా ఉన్నదంటావా? అది లెక్కించబడదు పరిశుద్ధతలో. కనుక చాలామంది విశ్వాస జీవితములో యేసు ప్రభు రక్తములో కడగబడిన అనుభవ పరిశుద్ధత ఉన్నది, కానీ ప్రవర్తన విషయంలో చాలామంది అజాగ్రత్తగా ఉండి పరిశుద్ధతను కాపాడుకోలేని పరిస్థితులను దేవుడు చూపిస్తున్నాడు. అందుకే ప్రవర్తన విషయంలో పరిశుద్ధులుగా ఉండుడి అన్నాడు. మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, లేవియ కాండములో ఇంకా 2 వచనాలు చదివించాం కదా మనము, నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచకూడదు అన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి మీరు చేరి వచ్చినప్పుడు మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. పస్కా బలి పశువు చేత మీరు విడుదల పొందారు, కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో పరిశుద్ధ సంఘముగా కూడాలి. పరిశుద్ధ సంఘముగా కూడినప్పుడు పరిశుద్ధ స్థలాన్ని మీరు అపవిత్రపరచకూడదు అన్నాడు. దేవుడు ఆనాడు నివసించడానికి, నేను నివసించడానికి నివాసమును, ఒక గుడారమును, ప్రత్యక్ష గుడారమును, మందిరమును ఏర్పాటు చేయమన్నాడు. ఆ మందిరము యొక్క ప్రత్యక్షతను, పరిశుద్ధతను మనం ఆలోచిస్తూ వచ్చాం. ఎలాగూ ఆ మందిర యొక్క పరిశుద్ధతను కాపాడాలి. ఈరోజు ఆ మందిరం అంటే దేవుని సంఘముగా మనము గుర్తిస్తూ ఉండగా, ఈ పరిశుద్ధ సంఘాన్ని మనము, ఈ స్థలాన్ని మనము అపవిత్రపరచకూడదు అన్నాడు. స్థలము అంటే ఈ స్థలము కాదు, సంఘముగా కూడుకున్నప్పుడు ఆ సంఘము దేవుని సన్నిధిలో ఎలాగూ కనిపించాలి? పరిశుద్ధంగా కనిపించాలి. ఎక్కడైనా అక్కడక్కడ డాగులు, మచ్చలు ఉన్నాయి అనుకోనండి, కూర్చున్నాం, ఇదొక ఆకారములో దేవునికి కనిపిస్తుంది అనుకుందాం. ఇదొక స్క్వేర్గా ఉన్నది కదా మన సంఘ మందిరం. ఇక్కడ అందరం కూర్చున్నాం వరుసలా, చాలా చక్కగా కనిపించినప్పుడు, తెల్లగా పరిశుద్ధంగా కనిపిస్తూ ఉంటే దేవుడు మహిమపరచబడతాడు, సంతోషిస్తాడు. అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి అనుకోనండి, డాగులు ఉన్నాయి. ఏంటి? దురలవాట్ల డాగులు కొందరికి ఉంటాయి. కొందరు ఎక్కడో సిగరెట్లు తాగుతూ చేస్తూ అక్కడక్కడ తిరుగుతూ వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నాం అనుకోనండి ఆరాధనకు.
లోపల చాలా కపటము, విరోధమైన మనసు, అపవిత్రత కలిగి ఇక్కడ కూర్చున్నాం అనుకోనండి, ఆరాధిస్తున్నాం ప్రభువును. ఇది పరిశుద్ధ సంఘము. ఇక్కడ ప్రభువును ఆరాధించడానికి చేరి వస్తాం మనం. సమాజముగా, సంఘముగా వారు అందుకే కూడుకోవాలి. నియామక కాలములు వారికి నిర్ణయించాడు. అప్పుడు ఎలా కనిపిస్తుంది దేవుని సన్నిధిలో? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొలస్సై పత్రికలో మడతయైనను, ఒకసారి చదువుదామా? అక్కడ ఉన్న వచనాలే, మాటలే చదివితే చాలా బాగుంటుంది మనకు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 25-27 వచనాలు 5వ అధ్యాయములో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దీని పరిశుద్ధతను దేవుడు కాపాడడానికి ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. తన్ను తాను అప్పగించుకున్నాడు. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఈ పవిత్రతను కోరుతుండగా మనమేలాగు కూడి వస్తున్నాము, అది మొదటి ఆలోచన చెయ్యాలి. దేవుని యొక్క పరిశుద్ధ సంఘాన్ని, ఈ పరిశుద్ధ స్థలాన్ని ఎవరమైనా అపవిత్రపరుస్తున్నామా? అపవిత్రపరచకూడదు అన్నాడు. ఎవరి ద్వారా అపవిత్రపరచబడుతుందో? శ్రమ ప్రియులారా, వారిని బట్టి దేవుని స్థలాన్ని, దేవుని నామమును అపవిత్రపరచకూడదు అన్నాడు. చాలా సంఘాలను గురించి మనం మాట్లాడతాము, సంఘాలను గురించి, మనలను గురించి ఇతరులు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఎవరైనా ఎప్పుడైనా మంచి మాటలు మాట్లాడారా చెప్పండి? ఏ సంఘమును గురించి అయినా మనమైనా ఎప్పుడైనా మాట్లాడతామా చెప్పండి? ఎందుకు మాట్లాడము? అలాగూ మాట్లాడకపోవడముతో ఎవరి నామానికి దూషణ కలుగుతుంది? ఇప్పుడు ఫలాని సంఘం అనుకో, మన సంఘమే పెట్టుకుందాం, ఇతరుల సంఘం ఎందుకు? మన సంఘాన్ని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారు, కరెక్టే కావచ్చు, మనం తప్పు అనుకుంటాం. మనల్ని గురించి ఎవరైనా విరోధంగా మాట్లాడితే తప్పే అనుకుంటాం. ఎవరేమైనా ఒప్పుకుంటామా? సరే, మా సంఘములో తప్పున్నది అని ఒప్పుకునే గొప్ప మనసు ఎవరికి ఉండదు. కానీ సంఘములో ఉన్న వాటిని గమనించి ఎవరైనా మాట్లాడతారు. సంఘములో ఉన్న వ్యక్తులను గూర్చి, విశ్వాసులను గూర్చి, పరిశుద్ధులను గూర్చి, నీ సాక్ష్యమును గూర్చి, నీ ప్రవర్తనను గూర్చి, నీ నడవడిని గూర్చి ఇతరులు గమనించినప్పుడు ఫలాని సంఘము వారు అంటాడు. ఫలాని సంఘము వారు అంటారు. ఎవరిది సంఘం అది? దేవుని సంఘము. అలాగూ మనలను గూర్చి ఒకరు ఎత్తి చూపి మాట్లాడినప్పుడు అది ఎవరికి దూషణ? దేవుని సంఘానికి దూషణ. ఇక్కడ ఏమన్నాడంటే, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు అన్నాడు. ఇలాగూ మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతూ ఉన్నది అంటాడు రోమీలోకి రాసిన పత్రికలో. ఎందుకు? వారు చూస్తారు, అన్యజనాంగము మన ప్రవర్తన చూస్తారు, మన విధానాలు చూస్తారు. మనం పరిశుద్ధులమని చెప్పుకుంటాం, విశ్వాసులమని చెప్పుకుంటాం. పరిశుద్ధులము అని చెప్పుకునే ధైర్యము లేక ఏమంటాము? ఖాళీ మేము విశ్వాసులం అంటాము. కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప పేరేంటంటే పరిశుద్ధులం. పాట పాడతాం, మనమెవరం పరిశుద్ధులం, మరి ఎవరం సైనికులం పాట ఉన్నది. కానీ నిజ జీవితములో మనం చెప్పుకోగలుగుతామా మేము పరిశుద్ధులము? వెంటనే ఎదుటున్న వ్యక్తి నీలో ఉన్న లోపాన్ని బయట పెట్టేస్తే సిగ్గుపడి రావాల్సి వస్తుంది. దేవుని పిల్లలమైన మనము మన సాక్ష్యాన్ని కాపాడుకొనవలసిన బాధ్యత మనకున్నది. మన సాక్ష్యాన్ని మనము కాపాడకపోతే మనకు కాదు అవమానము. మనకు అవమానం ఎలాగూ
ఉంటుంది, కానీ దేవుని నామానికి అవమానం జరుగుతుంది. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయములో ఇలాగూ జరుగుతుండగా దేవుడు ఎలాగూ స్పందిస్తాడు చూడండి. దేవునికి ఏమనిపిస్తుందో చూడండి. ఒక మాట అక్కడ ఉంది. 21వ అధ్యాయము 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 20వ వచనములో ఆఖరి భాగము, లేక 20వ వచనం చదువుతాను. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని అన్నాడు. అర్థమైందా ఈ సందర్భం ఏంటో? ఎట్లా ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిన చోటెల్లా, ఉన్న చోటెల్లా ఎలాగుంటున్నారు? అరే వీరా ఆ దేవుని జనులు, ఆ దేవుని జనులు వీరు, ఆయన దేశములో నుండి వచ్చిన వారు కదా వీరు. చూడు ఎలాగున్నారు. ఇప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా, ఐగుప్తులో నుండి విడిపించాడు మమ్ములను, మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, యెహోవా గానము చేసిన వారు, యెహోవాను గానం చేసిన వారు వీరే కదా, గొప్పగా చెప్పుకున్నవారు కదా వీరు. ఇప్పుడు చూడు ఆ జనులు ఎలాగున్నారు, ఆ యెహోవా జనులే కదా వీరు అన్నప్పుడు, దేవుని నామానికి దూషణ కలుగుచున్నప్పుడు దేవుడు వారిని గురించి చింతపడుతున్నాడు. నిన్ను బట్టి ఎవరైనా, నన్ను బట్టి ఎవరైనా అంటే అదే జరుగుతుంది. దేవుడు చింతిస్తాడు మన కొరకు. అయ్యో ఇంతగా నేను ప్రయాసపడుతున్నాను. ఎలా ప్రయాసపడ్డాడు ఎఫెసీ పత్రికలో మనం చూసాము. వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరుస్తున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. కలంకమైన ముడతయైన మరేదైనా మనలో ఉండకుండా దేవుని ఎదుట మనలను నిలవబెట్టాలని ప్రయాసపడుతుండగా మనం ఇంకా అదే విధంగా ఉంటే, మనలను గురించి దేవుని నామాన్ని ఎవరైనా దూషిస్తూ ఉంటే, మనమే దేవుని పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తూ ఉంటే ఆ దేవునికి ఎంత బాధ కలుగుతుంది. చింతపడుతున్నాడు. ఏం చేయాలి నేను? చింతలో ఏమనుకుంటారు ఎక్కువగా? చింత అంటే ఏంటి చెప్పండి? ఏం చెప్పండి? నా మట్టుకైతే నేను చింత అంటే అయ్యో ఏం చేయొద్దు నేను అంటాను. అది ఉంటుంది మనకు. చింత అనేది ఎలా కనపరుస్తామంటే, ఏది చేత కాకుండా ఇంకేం చేస్తాను నేను అని ఎప్పుడూ చింతపడుతూ ఉంటాం. అనే దారి ఉండదు ఇక మనకు. బాధపడుతూ ఉంటాము. దేవుడు అలాగూ బాధపడుతూ ఉంటాడు. నా నామము దూషింపబడుతూ ఉన్నది. దేవుడు పరిశుద్ధ సంఘముగా కూడాలని వారికి ఆజ్ఞాపించాడు. ఈరోజు అదే ఆజ్ఞ. పరిశుద్ధ సంఘమే ఇది కూడా. పరిశుద్ధులనుగా మనలను ఆయన తన రక్తము ద్వారా మార్చాడు. పరిశుద్ధులుగా ప్రవర్తించమని కోరుతూ ఉన్నాడు. అనుదినము దైవ వాక్యము ద్వారా మన ప్రవర్తనను బాగు చేయాలని తన వాక్యము చేత కడుగుతూ ఉన్నాడు. సరి చేసుకుంటున్నామా? ఇదర్సే సునో ఇదర్సే చూడో. ఈ తత్వం కలిగిన వారు చాలా హింసింపబడతారు, చాలా బాధపడతారు దేవుని చేత. విని విడిచిపెడదాం అనుకున్నవారు ఒకరోజు చాలా బాధపడే పరిస్థితులు వస్తాయి. దైవ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలను సమ్మతిపరుచుకోవాలి. దావీదుతో మాట్లాడాడు దేవుడు. ఏం చేశాడు? విడిచిపెట్టాడా? నేను రాజును, నీకేంటిలే పో అన్నాడా? కొందరు రాజులు అలాగ చేసిన వారు అక్కడే మొత్తబడ్డారు. కానీ దావీదైతే ఆ మాటను విని వెంటనే తన హృదయములో నీవే అన్నాడు. గడగడ వణికిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, కొన్ని దినాలు ఏడ్చాడు. 50వ కీర్తన రాశాడు.
51వ కీర్తన. తన హృదయాన్ని సమ్మతిపరుచుకుంటున్నాడు. మళ్ళీ దేవా నాలో పరిశుద్ధత దయచేయమంటున్నాడు. నాలో మళ్ళీ నీ ఆత్మ నింపమంటున్నాడు. ఎలా సరిచేసుకునే విధానమో దావీదు చూపించాడు. మనకేమి పట్టింపు లేదు. వింటామా, విడిచిపెడతామా, బయటికి వెళ్తే మళ్ళీ అవే ఆట, అదే పాట, అదే ఆలోచనలు. మళ్ళీ ఆదివారం వస్తే ఇదే ఆట, ఇదే పాట. ఇక్కడ ఎంతకాలము దేవుడు సహిస్తాడు? ఎంతకాలము దేవుని యొక్క నామాన్ని మనము దూషణ పాలు చేస్తాము? ఎంతకాలము ఆయన పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తాము? ఇశ్రాయేలు ప్రజలను సహించాడు, సహించాడు, సహించాడు. కొన్ని వందల సంవత్సరాలు సహించాడు దేవుడు. మనష్షే రాజు కాలములో నేరుగా ఒక విగ్రహాన్ని తీసి దేవుని పరిశుద్ధ స్థలానికి తీసుకొచ్చి అక్కడే పెట్టి బలులు అర్పించడం ప్రారంభించాడు. అప్పుడు నిర్ణయించాడు, ఇక నేను ఈ మందిరాన్ని కూడా పడగొడతానన్నాడు. ఏ మందిరాన్ని తాను కోరుకున్నాడో ఆ మందిరాన్నే తీసివేశాడు. అది పడగొట్టిన తర్వాత ఇంతవరకు అంతటి మందిరాన్ని వారు కట్టలేకపోయారండి. యెరూషలేము మందిరం ఇంకా వారి స్వాధీనం కాలేదు. ఆ మందిరం కొరకే పోరాడతారు పాలస్తీనా వారు, ఇటు యూదులు. యెరూషలేములో వారికి సంపూర్ణ ప్రవేశం లేదు. ఒక గోడ దగ్గర నిలిచి ఏడుస్తుంటారు ఎప్పుడు. ప్రియులారా, ఆలోచించండి, దేవుడు ఎంతకాలము సహిస్తూ ఉంటాడో. నీ జీవితాన్ని, నా జీవితాన్ని సహించే పరిమితి ఉన్నది. దేవుడు ఎప్పుడైనా చింతపడి దీన్ని తొలగిస్తాననుకుంటే మన గతి ఏమవుతుంది? ఇప్పుడు ఉండరావు సంతోషంగా దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను అన్నాడు. ఇంకా అక్కడ ఒక చిన్న మాట ఉన్నది చూడండి. 23వ అధ్యాయం. ఎప్పుడు కూడాలన్నాడు? విశ్రాంతి దినము అన్నాడు. 6 దినాలు పని చేయాలి, వారము 7 దినాలు విశ్రాంతి దినము. దేవుని మహాకృప, ప్రతి దేశంలో 6 రోజులు పనిచేసిన తర్వాత ఒక రోజు విశ్రాంతిని ఇస్తారు కదా. ఎక్కడైనా ఏ దినమైనా అనుకోనండి, కొన్ని చోట్ల వేరే వారాలు ఇస్తారు. కానీ మనుషులు కూడా ఏం ఆలోచిస్తున్నారు చూడండి. దైవ నియమం ఎలాగూ కొనసాగుతున్నది. 6 దినాలు పనిచేసి 7వ దినం, 7 దినాలు పనిచేసి 8వ దినం కాదు, 6 దినాలు పనిచేసి 7వ దినము విశ్రాంతిని ఇస్తున్నారు. ఆ విశ్రాంతి దినము అనేది అది ప్రభు దినం. ప్రభు ఆనాడు ఏర్పాటు చేసిన దినమే కొనసాగుతున్నది ఇప్పటి వరకు. 6 దినాలు పని చేయాలి, 7వ దినము విశ్రాంతి దినం అన్నాడు. ఆ దినము ఈ దినమా, ఆ దినమా, ఈ దినమా అని వాదానికి వెళ్ళొద్దు. కొందరు శనివారమా, ఆదివారమా, దాంతో నీకేం పని? నువ్వు 6 రోజులు పనిచేస్తున్నావు కదా. 7వ రోజు ఆదివారం దేవుడు, ఇది మొదటి రోజు అంటాం మనం. మరికొందరు 7వ రోజు అనుకుంటారు. 7వ రోజు కదా, శనివారమే కూడాలని వాదించేవారు ఉన్నారు. అందుకే దీని వాదనలోనికి కాదు. 6 దినాలు పనిచేసావా? ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో 6 రోజులు పనిచేస్తారు, 7వ రోజు శుక్రవారం, 7వ రోజు విశ్రాంతి దినం వారికి. ఆ విశ్రాంతి దినం ఎవరిది? ప్రభుది. అందుకే అక్కడ చాలామంది శుక్రవారాలు కూడుకుంటారు, ఆరాధన చేస్తారు. తప్పు పట్టడానికి ఏముండదు. 6 రోజులు పనిచేశారు, 7వ రోజు ఒక రోజు విశ్రాంతిని ఇచ్చారు. విశ్రాంతి దినం అది ప్రభు దినం. ప్రభు కొరకే మనం ఉండాలి. మన దేశంలో ఉన్నది అనుకో, ఈ ఆదివారం మార్చేశారు అనుకోనండి. ఈ తప్పులు, వాదాలు, వివాదాలకు ఒక ఆదివారమున వారు కూడుకొనుచుండిరి అని ఒక మాట మనకు దేవుని వాక్యములో ఉన్నదే. ఆదివారం మనకు అనుకూలంగా ఉన్నది. ప్రభు దినం, ప్రభు పునరుత్థానుడై లేచిన దినం ఆదివారమే. దేవుని మహాకృప చేత ఆదివారాలు మనకు సెలవులు ఉన్నాయి. ఈ దినాన మనము సంఘముగా కూడుకోగలుగుతున్నాము, కూడుకోవాలి అన్నాడు.
6 దినాలు పనిచేసి 7వ రోజు కూడా నీవు పని చేస్తే ఆ పని చేసిన వానికి ఏమున్నది చూడండి, చాలా కఠినమైన శిక్ష ఉన్నది. 6 రోజులు పనిచేసి వారు 7వ రోజు విశ్రాంతి దినమని ప్రకటించిన ఆ రోజు కూడా వారు ఏదైనా పని చేస్తే వారికి కఠినమైన శిక్ష విధించాడు దేవుడు. ఏ పనైనా ఇంటిలో వంట కూడా చేయొద్దన్నాడు, ఇంటిలో పొయ్యి రాజబెట్టొద్దన్నాడు. వారికి ఎంత కఠినంగా దేవుడు ఆజ్ఞాపించాడు చూడండి. వారికి ఎంత కఠినమైన శిక్షలు దేవుడు విధించాడు. సంఖ్యాకాండం చూడండి 15వ అధ్యాయములో, సంఖ్యాకాండము 15వ అధ్యాయములో 32వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. కొందరు చూశారు, అరే వీడైతే విశ్రాంతి దినములో కట్టెలు ఏరుతున్నాడు, దేవుడైతే చెప్పాడు అసలు విశ్రాంతి దినమున ఏం చెయ్యొద్దు. అయితే ఒకడు ఏం చేశాడు, పోయి కట్టెలు ఏరుకుంటున్నాడు. పాపం ఎందుకో రేపు అండుకుంటాను అనుకున్నాడో ఈరోజే అండుకుంటాను అనుకున్నాడో తెలియదు, కట్టెలు ఏరుకున్న పోయినాడు. వాణ్ణి సర్వసమాజం ఎదుటికి తీసుకొచ్చారు. మోషే యొద్దకు అహరోను యొద్దకు తీసుకొచ్చి వీని సంగతి ఏంటో చూడాలి అని అనుకున్నప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. 35వ వచనములో దేవుడు ఆజ్ఞాపించాడు చూడండి. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను అన్నాడు. ఎందుకు? విశ్రాంతి దినాన అందరూ సంఘముగా పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలంటే వీడు పోయి కట్టెలు ఏరుకుంటున్నాడు, పని చేస్తున్నాడు. వాని కొరకు చేసుకుంటున్నాడో అమ్ముకోవడానికి చేసుకుంటున్నాడో. వాణ్ణి గూర్చి దేవుని సన్నిధిలో వారు ప్రార్థించారు, అడిగారు. మోషే అహరోను దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభువా దేవా ఏం చేయాలి వీడిని గూర్చి? మరణశిక్ష విధించమన్నాడు. వారంతా రాళ్లతో చంపేశారు వాడిని. ఎంత కఠినంగా ఉన్నది చూడండి. ఇప్పుడు ఏమంటారు? పని చేస్తామా? ఇప్పుడు కొందరికి ఉద్యోగాలు ఉంటాయి, కానీ నీకు సెలవు ఉండి కూడా ఒకవేళ రాక ఇంకేమైనా పనులు పెట్టుకున్నావు అనుకోనండి, బంధువుల దగ్గరికి వెళ్ళడం కానీ, బంధువులు వస్తే వారిని సత్కరించడం సన్మానించడం కొరకు కానీ, ఎవరో పిలిచారని అక్కడికి వెళ్ళడం కానీ, లేక ఏదో పనులు పెట్టుకోవడం కానీ, నీకు నీవు పనులు పెట్టుకోవడం కానీ, ఇలాగ చేస్తే దేవుడు ఏం చేయాలి చెప్పండి? మనమే ఆలోచిస్తాము. దేవుని ఆజ్ఞలను మనం మీరినప్పుడు దేవుడే సెలవిస్తాడు. అక్కడ వారికి సెలవిచ్చాడు. నిన్ను నన్ను గురించి ఏమి తీర్మానిస్తాడో దేవుడు తెలియదు, వారికి తెలియలేదు అంతవరకు. వాడిని ఏం చేయాలి? వాడు విశ్రాంతి దినాన వెళ్ళి కట్టెలేరుకున్నాడు. ఏం చేయాలో తెలియదు. ఒక మనుషుడు ఏం చేయలేడు, మోషే ఏం చేయలేడు, అహరోను ఏం చేయలేడు, సమాజం కూడా వాడిని ఏం చేయలేదు. దేవుని సన్నిధిలో మాట్లాడినప్పుడు దేవుడే సెలవిచ్చాడు, దేవుడే వారికి చెప్పాడు, వీని మరణశిక్ష వీనికి అన్నాడు. మనలను గురించి ఎవరు తీర్పు తీర్చలేరు. ఈరోజు రాలేవు ఎందుకు? వారం అంతా పనిచేసావు కదా, ఈరోజు సెలవు కదా, ఎందుకు రాలేవంటే ఎందుకు వట్టిగానే రాలేనా? వట్టిగా రాలేనంటే దేవునికి తెలియదా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు? నీవు నడుచుట, నీవు కూర్చుండుట, నీవు పరుండుట ఏమన్నాడు? ఎరుగుదును అన్నాడు. దావీదు అన్నాడు, నువ్వు ఎరుగుతావు ప్రభువా, నేనేం చెప్పాలి? నేను కూర్చుండుట, నేను నిలుచుట, ఇవన్నీ నీవు చూస్తున్నావు. ఎవరికి నేను అబద్ధం చెప్పాలి? ఎవరితో నేను తప్పించుకోవాలి? ఒక పాస్టర్తో తప్పించుకుంటావా? తోటి సహోదరునితో తప్పించుకుంటావా? దేవునితో నీవు తప్పించుకోలేవు. ఆయన చూస్తూ ఉంటాడు నీవెక్కడున్నావు, ఎలా ఉన్నావు. నిర్నిమిత్తముగా చాలామంది ఆదివారాలు దేవుని సన్నిధికి రావడం, సంఘముగా కూడడం విడిచిపెట్టి ఎన్నో పనులు పెట్టుకుంటారు. ఎందుకు రాలేకపోతారు వీళ్ళంతా చెప్పండి? ఏదో ఒక పనుల సాకు పెట్టుకుంటారు. దేవుని సన్నిధిలో ఎంత ఖచ్చితంగా చెప్పాడు, పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకొనవలెను అన్నాడు. దేవుని పిల్లలమైన మనం కూడా కూడుకోవాలి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయములో చూచినట్లయితే వారు విశ్వసించిన వారందరూ ఏం చేసేవారంటే రొట్టె విరుచుట యందు
ఇంకా చెప్పండి, మీకు నోటికి వచ్చినాయి చెప్పేసేయాల. సహవాసమందు చెప్పండి అమ్మా. ప్రార్థన చేయుట, బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు ఎడతెగక ఉండిరి అని రాశాడు. ఎడతెగక ఉండిరి. అప్పుడు ఏం జరిగింది చూడండి 43వ వచనములో, 42 వచనములో ఇలాగుంటే 43వ వచనములో అప్పుడు ప్రతివానికి భయము కలిగెను అన్నాడు. ప్రతివానికి భయం కలిగింది. కనుక ఇప్పుడు విశ్వసించిన వారందరూ 44వ వచనములో చూడండి, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి అన్నాడు. అలాగూ వారు చేస్తూ ఉన్నప్పుడు వారిలో భయం కలిగింది. భయం కలిగి వారు ఏం చేశారు? అందరూ ఏకంగా కూడుకున్నారు. ఎవడు తప్పిపోలేదు. ఏకముగా అని అందుకే రాశాడు. కొందరు కూడుకొని అని రాస్తే పర్వాలేదు, మనం కొందరం వచ్చి పోయినా మనకేం తొందర ఉండేది కాదు. ఏకముగా కూడుకొనిరి అని రాశాడు. వారిలో భయం కలిగింది. ఉన్నదా భయం మనకు? దేవుని సన్నిధి అంటే భయం ఉన్నదా చెప్పండి? ఆదివారం అంటే భయం వేస్తుంది. అయ్యో నేను ఈరోజు ఆరాధనకి వెళ్ళాలి, నాకేదో ఆటంకం వస్తున్నది, ప్రభువా దీన్ని తొలగించు, దాన్ని జయించి నేను ముందుకెళ్తాను. నేను ప్రయాణాలు పెట్టుకోను, ఆదివారం ఆరాధనను మానేసి నేను ఏది పెట్టుకోను. నిశ్చింతగా ఉన్న విశ్వాసులారా జాగ్రత్తగా. దేవుడు ఏం తీర్మానం చేస్తాడో తేటపరచలేదు, తీర్మానిస్తాడు. దేవుని చేతిలో పడుట భయంకరం మనకు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాశాడు అపోస్తలుడైన పౌలు. ఆయన ఉగ్రతకు మనము పాత్రులంగా కాకుండా కాపాడుకోవాలి అనేది ఎఫెసీ పత్రికలో చెప్పాడు. అవిధేయులైన వారి మీదకి ఆయన ఉగ్రత వచ్చును అన్నాడు. అవిధేయులంగా ఉండిపోతామా? ఎవరికి నష్టం ఉండదు, నీకే నష్టము. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడు నష్టపోతావు. రాకుండా కాపాడుకోవాలి. వారిలో భయం కలిగింది. భయం కలిగి వారు కూడుకుంటా ఉన్నారు. కూడుకోవడం మాత్రం కాదు, వారికి ఉన్నదంతా దేవునికి అనుకున్నారు. ఏంటి మా జీవితాలు ఎందుకు, మేము ఇంకా ఇంత మా ప్రయాసం ఎందుకు, మేము ఏం తీసుకెళ్తాం, ఏం సంపాదించు. ఎన్నోసార్లు మనమే అనుకుంటాం, చచ్చిపోయినప్పుడే మనకు జ్ఞాపకం వస్తుంది, ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళిపోతాను, ఇప్పుడేమో అంతా నాదే అనుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఒంటరిగా వెళ్ళిపోతే ఇదంతా ఇచ్చేయంటే ఇస్తావా? హృదయాన్ని అలాగూ సిద్ధపరుచుకున్నారు భక్తులు. వారికి ఉన్న స్థిరాస్తులన్నీ అమ్మేశారు. ఎందుకు? మాకు లేనివారు ఎందరో ఉన్నారు, దేవుని పిల్లలు ఎందరో ఉన్నారు, సంఘంలో ఎందరో ఉన్నారు. వారందరికీ పంచిచ్చేశారు. ఎంత విశ్వాసము, ఎంత ఐక్యత, ఎంత పవిత్రత, పరిశుద్ధత. ప్రియులారా, ఆలోచించండి, మన జీవితాలు ఎలాగూ కొనసాగిస్తూ ఉన్నాం. ఏదైనా భయం ఉన్నదా? భయము లేకపోతే ప్రమాదం. భయం ఉంటే కూడుకుందాం, పరిశుద్ధ సంఘముగా కూడుకుందాం, పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచకుండా కాపాడుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకుండా కాపాడుకుందాం. మన జీవితంలో మనకు దేవుడు తన ఆత్మచేత ముద్రించాడు, తన పేరును మనకిచ్చాడు, పరిశుద్ధులు అని పేరిచ్చాడు. అది ఆయనకే చెందుతుంది, ఆయనే పరిశుద్ధుడు. కానీ ఆ పేరు మనకిచ్చాడు. ఆ పేరును దూషణ పాలు కానియకుండా కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా తండ్రి, దయగల ప్రభువా, స్తోత్రాలు. నేడు మీ మహాకృప చేత మమ్మల్ని అందరినీ ఆరాధనకు నడిపించి, ఆరాధనలో మిమ్మల్ని ఘనపరిచి, బల్లలో రొట్టెలో పాలు పొందే కృపనిచ్చావు. స్తోత్రాలు. మీ సన్నిధిలో మేము ఉంటుండగా మాతో మాట్లాడిన ప్రతి మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను అని సెలవిచ్చిన మీ మాటలకై స్తుతిస్తున్నాను. మేమందరము మా వ్యక్తిగతంగా
మీరు అనుగ్రహించిన పరిశుద్ధతను మేము కాపాడుకోవడానికి సహాయము చేయండి ప్రభువా. 6 రోజులు పని అన్నారు, 7వ రోజు విశ్రాంతి. ఆ రోజు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలన్నావు. మీ మహాకృప చేత మాకును ఈ మంచి అనుకూలతనిచ్చావు. ప్రభు దినాన మేము ప్రభు కొరకే, ప్రభు సన్నిధిలోనే గడిపే కృపను మాకు అనుగ్రహించండి. ఎన్నో మాటలు మాకు వినిపించావు ప్రభువా, వాటన్నిటిని మా హృదయములో భద్రపరుచుకుంటూ వాక్యపు వెలుగులో మమ్మను మేము సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. దూర ప్రాంతాల్లో నుండి వచ్చారు, అందరిని దీవించండి. తిరిగి వెళ్ళే ప్రయాణాలు దాదాపు 2 గంటలు 3 గంటలు కొందరికి. దేవా క్షేమంగా నడిపించండి, దీవెనలతో పంపండి. మేమును ప్రభువా ఈ రాత్రి ప్రయాణం చేయవలసి ఉన్నది తెలంగాణ. తోడయుండి క్షేమంగా నడిపించండి ప్రభువా. వారమంతా ఈ బిడ్డలను కాపాడండి, మమ్మను మీ కృపలో భద్రపరచండి. మరొకసారి మేము తిరిగి కలిసి మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించే కృప మాకు అనుగ్రహించమని, అందరికీ మంచి ఆరోగ్యాలనిమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందే సంతసింతువా. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందే సంతసింతువా. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గైంచుమా. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా. వందనాలు అందరికీ, వందనాలు.